హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ స్టార్ అన్విత. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఇలా వర్షాలు పడుతుంటే స్నాక్స్ లాగా అండ్ ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇలా వర్షాలు పడుతుంటే వేడివేడిగా పకోడీ చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు కదా. సో ఈజీ ప్రాసెస్ అన్నమాట. పకోడీ ఎలా చేయాలనో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే శనగపిండి కావాలండి. దీనికి పొడుగుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కావాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వాటర్ అయితే కొంచెమే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. కొంచెం లిటిల్ బిట్ వాటర్ అనమాట, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఆనియన్స్ కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, దానికి మొత్తం మనం ఇట్లా గట్టిగా పిసికితే వాటర్ లెవెల్స్ ఉంటాయి కదా, కొంచెం అలా అని ఎక్కువ వాటర్ వేయకూడదు, కొంచెమే వాటర్ వేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెమే వాటర్ వేయండి, ఎక్కువ వేయకండి అన్నమాట. సో ఆనియన్స్కి పిండి పట్టేలాగా వేసుకోవాలి అంతే, అంతకుమించి ఎక్కువ వాటర్ వేయకూడదు. సో మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా కలపండి. మంచిగా పిండిని మిక్స్ అయ్యేటట్టు ఆనియన్స్కి పట్టేలాగా కలపండి. సో చూసారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట పిండి. చూసారా, ఇలా మొత్తం పిండి పట్టేలాగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ మనం ఒక కడాయిలో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం హీట్ చేయాలన్నమాట స్టవ్ పైన. అంతలోపు ఇది మనం మొత్తం పిండి పీసుకొని రెడీగా పెట్టుకోవాలి. అది హీట్ అవుతుంది అన్నమాట స్టవ్ పైన ఆయిల్ ముందుగా పెట్టుకోవడం వల్ల. చూసారు కదా, ఇలా జస్ట్ ఇలా కలుపుకుంటే చాలన్నమాట, ఎక్కువ వాటర్ వేయకూడదు. చూసారు కదా, ఇలా అయితే పిండి కలుపుకొని రెడీగా పెట్టుకున్నాము. సో ఆయిల్ అయితే కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని రెడీగా హీట్ చేసుకొని రెడీగా ఉంచవచ్చు. లేదంటే తర్వాత పిండి కలిపిన తర్వాత కూడా కడాయి పెట్టుకొని ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలన్నమాట. చూస్తారు కదా, హీట్ అయితే అయిందనమాట. ఇప్పుడు ఎలా వేయాలో పకోడీ చూపిస్తాను. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాతనే వేయాలన్నమాట. కొంచెం వేసి చూడాలన్నమాట, ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం వేసి చూడాలి. చూస్తారు కదా, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పకోడీ ఎలా వేయాలంటే చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్నగా అక్కడక్కడ పిండిని వేయాలన్నమాట పకోడీలాగా. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇలా వర్షాలు పడుతుంటే పిల్లలు కూడా ఏదైనా చేయి మమ్మీ అని అంటారు కదా, ఇలా ఈజీగా చేసి పెట్టవచ్చు. సోడా వేయకుండా కూడా వస్తుందన్నమాట. మేము సోడా అయితే వేయలేదు, సోడా వేసుకుంటే మీ ఆప్షనల్ అన్నమాట. సో ఇలా అయితే మనకు ఆయిల్లో ఎంత అయితే పడుతుందో అంత పకోడీని ఇలా పిండిని వేసుకోవాలి కొంచెం కొంచెంగా. చూసారు కదా, కొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఒక జలిగంట తీసుకొని కలపాలన్నమాట. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఈజీ ప్రాసెస్ అన్నమాట. పిల్లలకి అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఆయిల్ ఉంటే. చూసారు కదా, ఇలా ఇవి హీట్ అయ్యేసరికి ఒక పేపర్, అది టిష్యూ పేపర్ ఉంటుంది కదా, ఒక ప్లేట్లో వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. టిష్యూ పేపర్ ఎందుకంటే ఆయిల్ ఒకవేళ ఉంటే అది పీల్చుకుంటుంది అన్నమాట టిష్యూ పేపర్. సో మేమైతే రెడీగా పెట్టుకున్నాము. చూసారు కదా, పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా జలిగంట ఉంటుంది కదా, దాంట్లోకి తీసుకొని ఆయిల్ అంతా అలా చుక్కలు చుక్కలుగా పడుతుంది. అది అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకోవచ్చు. చూసారు కదా, చాలా తొందరగా అవుతుంది అన్నమాట. 5 మినిట్స్లో పిల్లలకి ఈజీగా రెడీ చేసి ఇవ్వచ్చు. సో ఇప్పుడైతే టిష్యూ పేపర్లో వేసేసుకున్నాం, ఆయిల్ అంతా ఇంకుతుందన్నమాట. చూస్తారు కదా, ఈజీగా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరొక విషయం ఏమిటంటే, మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. సో చూసారు కదా, ఇలానే మొత్తం పిండిని కూడా మనం పకోడీలాగా వేసుకోవచ్చు. చూసారు కదా, మేమైతే టేస్ట్ చేసామన్నమాట. చాలా బాగుంది, ఈజీగా అయిపోయింది. సో తప్పకుండా షేర్ చేయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి ఇవ్వండి. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. చూసారు కదా మా బాబు కూడా బాగుందని చెప్పేసి తింటున్నాను అనమాట ప్లేట్ పట్టుకొని. బాయ్ ఫ్రెండ్స్.